హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈ వీడియోలో విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిరంజీవి అమెరికా ప్రయాణం ముగించుకొని రావడంతో కొత్త షెడ్యూల్లో జాయిన్ అయ్యారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆటాపాటతో సరదాగా జరుగుతున్నట్లు తెలిసింది. హైదరాబాద్ శివార్లో ప్రత్యేకమైన సెట్లో చిరంజీవిపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటని నృత్య దర్శకురాలు శోభి ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి మార్క్ సిగ్నేచర్ స్టెప్పులు ఉండబోతున్నాయట. ఈ పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణ గానున్నట్టు నిలుస్తుందని సమాచారం. అయితే టాకీ పాట పూర్తి కాకుండా పాటల షూటింగ్ ఏంటి అనే సందేహం తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పాట చిత్రీకరణకు టాకీ పాటకి లింక్ ఉండటంతో ఆ పాటని చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. స్టోరీలో భాగంగా ఆ పాట వస్తుందంట. ఆ పాటతో పాటు షూట్ చేయాల్సిన సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయట. దీనిలో భాగంగానే రెగ్యులర్ షూట్ తో పాటు పాట చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పాటలో త్రిష పాల్గొంటున్నారా, మిగతా భామలు ఇషా చావ్లా, సురభి ఉన్నారా అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. కేవలం చిరంజీవి పైనే షూట్ చేస్తున్నట్లు వెలుగులోకి వస్తుంది. ఇందులో చిరంజీవి భీమవరం దొరబాబు పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చిరంజీవికి మరో రోల్ కూడా ఉందా అన్న సందేహం కూడా మొదలైంది. మరి వీటన్నిటిపై క్లారిటీ రావడానికి సమయం పడుతుంది. ఈ చిత్రాన్ని సోషో ఫ్యాంటసీ చిత్రంగా వశిష్ఠ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. చిరంజీవి కంబ్యాక్ అయిన దగ్గర నుంచి ఆయనతో యువి సంస్థ సినిమా చేయాలని ప్రయత్నిస్తుంది. అది ఈ సినిమాతో కుదిరింది. ఈ చిత్రాన్ని అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.